నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి, జయంతి, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని. అంటే తిథి మాత్రం అష్టమి తిథి అయితే జన్మాష్టమి, ఇక ఆ అష్టమి తిథితో కూడుకుని రోహిణీ నక్షత్రంతో కూడుకుని ఉన్నట్లయితే అష్టమి ఏర్పడినట్లయితే శ్రీకృష్ణ జయంతి అని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే రాష్ట్రాచారం, గ్రామాచారం, గృహాచారం అన్నట్లుగా మనకి ఒక్కొక్క ప్రాంతీయ ఆచారాలని అనుసరించి చూసుకొని వెళ్ళటం మంచిది. ఇక్కడ జన్మాష్టమి వేరు, జయంతి అనేది వేరు. రోహిణీ యోగం లేనప్పుడు జయంతికి లోపం అని. అయితే జన్మాష్టమి చేయాలని మనకి ఒక ప్రామాణికమైనటువంటి ఒక శ్లోకం అనేది ఉంది. యస్మిన్ వర్షే జయంతాఖ్యయోగో జన్మాష్టమి తదా అంతర్భూత జయంత్యాం స్యాత్. జయంతితో జన్మాష్టమి వచ్చినప్పుడు అష్టమి జయంతిలో ఇక్కడ మనకి అంతర్భూతమవుతుంది. ఈ వ్రతం నందు బుధవారం కానీ సోమవారం కానీ పడినప్పుడు ఈ వ్రతమునందు తిథిగా మనం భావించాలి. ఈ ఉత్సవం మనం పరిశీలన చేసినట్లయితే మహారాష్ట్ర దేశంలో గోపాలకాలం అని అక్కడ వ్యవహరిస్తుంటారు. అయితే ఈరోజు హరికథా శ్రవణం, జాగరణ చేయాలని మనకి స్మృతి కౌస్తుభం అనేది పరిశీలన చేసినట్లయితే ఆ విషయం మనకి క్లియర్గా అక్కడ స్పష్టంగా తెలుస్తుందన్నమాట. మనం ఒక్కసారి శ్రీకృష్ణుని యొక్క జననం ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో మనకి శ్రీకృష్ణావతారం అనేది సంబంధించినటువంటిది ఒకటి ఉంటుంది. అయితే శ్రీకృష్ణుడు కలియుగానికి ముందు యుగమైనటువంటి ద్వాపర యుగంలో 28వ మహాయుగంలో జన్మించినట్లుగా అది పేర్కొందన్నమాట. అయితే భగవద్గీతలో కలియుగం శ్రీకృష్ణుడు నిర్యాణమైన వెంటనే ప్రారంభమైందని, శ్రీకృష్ణుడు ఒక 125 సంవత్సరాలు జీవించాడని చెప్తున్నారు. అయితే మనం హరివంశం అనే గ్రంథంలో శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి, అర్ధరాత్రి, రోహిణీ నక్షత్రంలో జన్మించినట్లు ఆ విషయాన్ని వాళ్ళు తెలియచేశారన్నమాట. అయితే మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సాధారణ శకం 18/2/2002 కలియుగం ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు నిర్ధారించగా, ఆ రోజున ప్రమాధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమిగా గుర్తించారన్నమాట. ఇక ఈ అంశాన్ని బట్టి కలియుగ ప్రారంభం నుండి మనం వెనుకకు లెక్కించగా 120వ సంవత్సరమైన శ్రీముఖనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా చెప్పవచ్చు. మనం ఒక పద్ధతిగా ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క శ్రీకృష్ణ జననం 19 అర్ధరాత్రి అని చెప్పాం కదా, అంటే 27/3/2228. ఇది సాధారణ శకం, అంటే ఆ యొక్క అర్ధరాత్రి సమయం.
ఒక విధంగా శ్రీకృష్ణునికి జ్యోతిష విశ్లేషణ అనేది ఉందని చెప్పవచ్చు. ఆయన యొక్క పరిపూర్ణ అవతారం మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు. అన్ని అవతారాలలో కృష్ణావతారమే పూర్ణావతారమని ప్రసిద్ధి. అందుకే ఆయన్ని కృష్ణ పరమాత్మ అంటారు. భాగవత గ్రంథాల్లో పండిత ప్రసంగాలలో కృష్ణుని మనం చూసినట్లయితే పరమాత్మగానే పిలుస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథి కృష్ణాష్టమి. 16 కలల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళే. ఈ పండుగ రోజున మనం ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో శ్రీకృష్ణ పరమాత్ముని అర్చించాలి. పూజ పూర్తయ్యాక భాగవతాది గ్రంథాల్లోని ఈ యొక్క శ్రీకృష్ణు లీలాఘట్టాలని, ఆయన యొక్క కథల్ని చక్కగా చదువుకుంటే మంచిగా ఉంటుంది, మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా వేలున్నంత వరకు ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణు యొక్క విగ్రహాన్ని ఊరేగించి తర్వాత ఊయల్లో ఉంచాలి. దేవకి మంచంపై పడుకుని కృష్ణుడికి పాలిస్తున్నట్లు ఉండే విగ్రహాన్ని అలంకరించి పూజిస్తే మంచిది. కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి మహాచయము కలుగుతాయని స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ రోజున చంద్రునికి ఆర్ఘ్యమివ్వాలి. బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారు పాత్రల్లో దాన్ని ఉంచి పూజించి ఆర్ఘ్యమివ్వాలి. అలా చేస్తే అన్ని కోరికలు ఇట్టే తీరుతాయని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతుంది. శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి ఆహారం ఏదంటే సాత్వికాహారమే. అంటే పాలు, పళ్ళు, వెన్న, మీగడ మొదలైనటువంటి వాటితో శ్రీకృష్ణునికి నైవేద్యం అనేది చేస్తే ఆయన చాలా సంతోషిస్తారు. ఇక మనం ఈ యొక్క కృష్ణతత్వాన్ని చూసినట్లయితే శ్రీకృష్ణ తత్వం చాలా గొప్పది. ఆయన చిన్నతనంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశారు. ఆయన వెన్నముద్దలు ఎక్కువగా తినేవాడు. అది మీకు తెలిసిన విషయమే. వెన్న అంటే జ్ఞానానికి సంకేతం. ఎందుకంటే వెన్న అనేది తెల్లగా ఉంటుంది, అది ప్రకాశాన్ని ఇస్తుంది. అంటే ఈ నల్లని కుండ అనేది అజ్ఞానం, అందులో ఉండే వెన్న అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే అజ్ఞానాన్ని మనం దాన్ని పరిశీలన చేసినట్లయితే అజ్ఞానం అనే చీకటిని వదిలి తెల్లటి జ్ఞానామృతాన్ని సాధించాలి అనే ఒక సంకేతాన్ని ఆయన అలా చేస్తూ మానవాళికి ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడన్నమాట ఆయన. ఇక రాగద్వేషాలకు అతీతంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి గుర్తు రాగానే ఆయనవి మొదటగా మనకి గుర్తొచ్చేవేంటి? ఆయన చేసినటువంటి అల్లరి పనులు, గోపికలతో సరస సల్లాపాలు ఎటువంటి వారికైనా తప్పకుండా గుర్తుకు వస్తాయి. అయితే మనం కాస్త లోతుగా పరిశీలిస్తే శ్రీకృష్ణుడి చేష్టల్లో తన కోసం చేసిన కార్యాలేవి మనకి కనబడం. ఆయన ప్రతి పని వెనుక
ఓ అర్థం పరమార్థం దాగి మనకి నిత్యం పరిశీలన చేస్తే కనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏ తీరు దృక్పథం అవసరమో అప్పటికి ఆయా స్వరూప స్వభావాలు ప్రదర్శిస్తాడు. అయితే తాను మాత్రం ఏ పనికి అంటకుండా అన్నింట అతీతంగా నిలిచాడు. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. శ్రీకృష్ణుని జీవితం అంతా ఇతరుల సన్నివేశాలకు సందర్భాలకు సంబంధించి నిండిపోయిందే తప్ప స్వంత సన్నివేశాలు పెద్దగా కనిపించవు. ఆయన స్వయం సుఖదుఖాల ప్రస్తావన కానరాదు. శ్రీకృష్ణాష్టమి నాడు భక్తితో కృష్ణ భగవాన్ని కొలవటమే కాక ఆయనలోని ఉన్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలైన మనం అలవర్చుకుంటే కొంతమేరకు మంచిది. ప్రతి చిన్న విషయంలో స్వార్థం, ఈర్ష్య, అసూయ దృక్పథాలను కొంతైనా మనం విడనాడాలి. మానవ జన్మలో అన్నింటికీ అతీతంగా ఉండగలటం కష్టమే. అయితే ప్రయత్నిస్తే కాస్త కొన్నైనా మనకి మంచి లక్షణాలు అనేవి అలవడతాయి. ఇక వైష్ణవులు ఈ యొక్క జయంతి అష్టమి రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజునే చేస్తుంటారన్నమాట వీళ్ళు. మీకు ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా మీరు ఆ విషయాన్ని కామెంట్లో తెలియచేయండి. లేదు మీకు శుభ సమయాలు కావలసి వస్తే తప్పకుండా కామెంట్లో పెట్టండి. ఏ సమయంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, మనకి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని మీరు చక్కగా కామెంట్లో పెట్టండి. తప్పకుండా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయటం అనేది జరుగుతుంది. నమస్తే, మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.